మంత్రానికి చింతకాయలు రాలుతాయా? మంత్రాన్ని దాకా వద్దు, మాటకి మనిషికి కోపం వస్తుందా రావట్లేదా? మరి మంత్రానికి ఎందుకు రాదు? మాటకే మీకు కోపం వచ్చినప్పుడు మంత్రానికి ఎందుకు రాదు? కాకపోతే ఏమిటంటే మీరు ఉపయోగించే భాషలో భక్తిలో, అదే ఇందాక చెప్పింది నేను, భక్తిగా ఇంటరాక్షన్ విత్ గాడ్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది. ఏమండి సంస్కృత శ్లోకాలు, అసలు భగవంతుడికి సంస్కృత శ్లోకాలు మీకు ఏం చెప్పాడు? ఎవడు చెప్పాడు? మీరు పుట్టిన భాష, మీరు నేర్చుకున్న భాషతో భగవంతుడితో మాట్లాడండి. సంబంధం లేని ఏవేవో శ్లోకాలు ఎవడెవడో చెప్పినవి, వాడు అదన్నాడు వీడు అదన్నాడు, అవన్నీ నేర్చుకుని ఎందుకు భగవంతుడి మీద ప్రయోగిస్తారు మీరు? మీకు నచ్చిన భాష, మీకు వచ్చిన భాషలో భగవంతుడితో మాట్లాడుకోండి. తెలుగువాడు ఉన్నాడు ఏమయ్యా స్వామి అంటాడు, తమిళవాడు ఉన్నాడు ఎన్న స్వామి ఎన్న విశేషం ఒన్నో చొల్లరది இல்லையே, ఇప్పుడు ఈ పన్న ఎప్పుడు స్వామి కొంచెం స్వామి ఎన్న కాపాతుంగో, వాడు తమిళం అంటాడు. మరి ఇవన్నీ భగవంతుడికి రావడానికి ఇదే పనే? అసలు ఇవన్నీ ఎక్కడ నుంచి చెప్తాను? నీకొచ్చిన భాషలో నీకొచ్చిన దీంట్లో భగవంతుడిని భక్తిగా పూజించుకో. మంత్రానికి చింతకాయ ఉండి మాటకే చింతకాయ రాలుతుంటే నీకు మంత్రం దాకా వెళ్ళారు మీరు. మనిషికి కోపం వస్తుందా లేదా? మరి భగవంతుడికి ఎందుకు రాదు? భగవంతుడు ఎందుకు ప్రసన్నం కాడు? సెకండ్ థింగ్, మన వేదాలు మన పురాణాలు మనం ఎవరం చేసినవి కాదు, మనం ఎవరం క్రియేట్ చేసినవి కాదు. ఎన్నిసార్లు నేను ఈ సోది చెప్పినా గురువుగారు బాగా చెప్పారంటాడు తప్ప దీంట్లో ఎంతమంది ఆచరిస్తున్నారో నాకు చెప్పమనండి. స్వామీజీలు చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా చెప్తున్నారు. ఎంత బాగా చెప్పారో వీళ్ళంతా. ఆచరించండి. నేను ఇప్పుడు గంట సోట చెప్పాను, గంట సేపు చెప్పాను నేను. మీరు ఎవడు ఆచరిస్తున్నాడు దీన్ని? భక్తిగా ఉండండి అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రవచనాన్ని కడితే చక్కగా 2 గంటలు వింటాం, వాడు పెట్టిన ప్రసాదం తింటాం, బయటకు వస్తాం. ఎక్కడో లేదు, మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరే అక్కడ గొడవ జరుగుతుంది, వాడిని తిట్టి వస్తాం మనం. సమయం లేదు, మానసికంగా ప్రశాంతత లేదు. ఏదైనా మనకి 10 రోజుల్లో రావాలి, 21 రోజుల్లో రావాలి. గుంటలు చదివేసి ఈ దేవుడు ములాని 10 రోజుల్లో వస్తుంది, ఈ దేవుడు ములాని 7 రోజులు వస్తుంది. యూట్యూబ్లో చూడడం మానేయండి. ఈ దిక్కుమాల యూట్యూబ్ ములానే ఈ దరిద్రాలన్నీ వస్తున్నాయి మీకు. మీ పూర్వీకులు ఏది చెప్తే చెయ్యండి. మీ పూర్వీకులు ఏ గురువుని నమ్మితే ఆ గురువుని నమ్మండి. మీ పూర్వీక వంశ సాంప్రదాయం ప్రకారం మీ కులదేవతని, గ్రామదేవతని, ఇష్టదేవతని నమ్ముకోండి చాలు. మీకు వచ్చిన మంత్రాన్ని చదువుకోండి. వాడేదో చెప్పాడు టీవీలో, వాడేదో చెప్పాడు, వీడేదో చెప్పాడు. అసలు గణపతిని అని ఎవడో కూడా మొదలెడతాడు టీవీలో. వినాయక చవితి రోజు ఇంకోటి. నువ్వెవడకు చెప్పడానికి, వాడెవడు వినటానికి? ఇవాళ చేస్తే మంచిదా, రేపు చేస్తే మంచిదా? దీపంలో ఎన్ని ఒత్తులే? ఒత్తి లేదు బత్తి లేదు, అసలు నువ్వు ముందు పని చేయరా బాబు. భక్తి ఎక్కడ తెచ్చింది నీకు? 2 ఒత్తులు ఏంగానే భగవంతుడు ఇచ్చేశాడా నీకేమన్నా? ఏమీ ఇవ్వడు. నీ కర్మని భగవంతుడు తీయడు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. తగ్గిస్తాడు. తగ్గించడం ఎలా? నీలో భక్తి ఉందా? ఎవడన్నా ఆకలి మీద వచ్చాడు, వాడికి ముందు అన్నం పెట్టు, 2 అరటిపళ్ళు పెట్టు, నీకున్నది పెట్టు. ఇది తప్ప అనవసరమైన విషయాలు. వాడెవడో 9 రోజుల్లో వచ్చేస్తుంది, 11 రోజుల్లో వచ్చేస్తుంది. మీకెందుకు? ఇవాళ రాత్రికి మీకు భగవంతుడు ఎక్కడి నుంచే భగవంతుడు కరుణించడు. ఎక్కడి నుంచే భగవంతుడు కరుణించడు. పెద్ద పెద్ద ఫోటోలు, పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద హోమాలు రాదు, చెయ్యడు భగవంతుడు. భక్తిగా చెయ్యి, పుష్పం పెట్టు. ఇంతే జీవితం, ఇంతే భక్తి, ఇదే భక్తి. సో జై శ్రీరామ్, జై హనుమాన్.